నాలో ఇన్‌బిల్ట్‌గా ఉన్న ఈ యోగాకి సంబంధించింది ఏదైతే ఉందో, అప్పుడు నాకు అనిపించిందనమాట. ఒక గురువుగారి ద్వారా ఎల్‌బీ స్టేడియంలో. సరే, ఈ యోగా అనేది మన దైనందిన జీవితంలో ఎంతవరకు అవసరం అంటారు? యోగా అనంగానే ఒక సూర్య నమస్కారం కాదు. యోగా అనగానే ఒక ఆసనం కాదు. యోగా అనంగానే ఒక ప్రాణాయామం కాదు. అన్నీ మన లైఫ్ స్టైల్‌ని పూర్తిగా ఈ యోగా ద్వారా మనం చాలామంది ఏంటంటే ప్రాబ్లమ్ వస్తేనే యోగా చేద్దాము అని అంటే కాదు. ప్రాబ్లమ్ వచ్చినాక మీరు ఎందుకు వెయిట్ చేస్తారు? మీరు సూర్య భగవానుడి ఆరాధన గురించి, సూర్య నమస్కారాల గురించి నిద్ర లేస్తే ఏ దేశమన్నా పో, ఏ ప్రాంతమన్నా పో, ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, చెట్టు పుట్ట అన్నిటికీ కావాల్సింది ఏంటమ్మా? ఇప్పుడున్న ఏ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్? ఇప్పుడు ఏ వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఓవరాల్గా ఏ అనేది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిందే. అంటే ఏంటి, ఓవరాల్గా పేరెంట్స్ దగ్గరే సరైన ఒక గైడెన్స్, ఒక స్ట్రక్చరు లేకపోవటం వల్ల అది వేరే వాళ్ళని ఎవరినో చూసేసి, అంటే స్పోర్ట్స్లో కానీ ఇంకోటి కానీ ర్యాంక్స్ చూసేసి మా పిల్లోడికి కూడా రావాలి అంటే, ఒకటి ఫిజికల్ వెల్నెస్, మెంటల్ వెల్నెస్, అట్లానే సోషల్, ఎమోషనల్, స్పిరిచువల్, ఇవి 5 ఎప్పటికప్పుడే అమ్మో ఈ జనరేషన్, అమ్మో ఈ జనరేషన్, ఈ వాడు కొత్తగా మనం ఈ జెన్జీనో చూసో ఇంకోటి చూసో అక్కర్లేదు. కాకపోతే నీ కెరీరు బాగుండాలన్నా, నీ పర్సనల్ కూడా జెన్జీ అనే వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, సేమ్ ఇది కూడా మంచి మాటలు ఎప్పుడూ కూడా స్టార్టింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ పుట్టిన దగ్గర నుంచి తినాలన్నా కానీ మొబైల్ ఇచ్చేసేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు భయభ్రాంతులతో పిల్లల్ని పెంచకూడదు. ఆ భయపడేటట్టుగా పిల్లలు కూడా. నా క్లాసుల్లో కూడా ఎలా ఉంటుందంటే అమ్మా, ఒక 1 అవర్ సెషన్ ఉంది అంటే ఒక 50 టైమ్స్ అంటే స్మైల్ స్మైల్